నార్త్ కొరియా దేశం. దీన్ని ఒక దేశం అనకుండా జైలు అంటే బెస్ట్ ఏమో. అసలు ఈ దేశం అలా ఉండడానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నార్త్ కొరియా దేశం చైనా ఇంకా రష్యా బార్డర్స్తో ఈస్ట్ ఏషియాలో ఉంది. 2,60,72,217 మంది జనాభాతో 54వ స్థానం, 1.28 మిలియన్ ఆర్మీతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్మీడ్ ఫోర్సెస్ కలిగి ఉంది. ఈ దేశం యొక్క హిస్టరీని చూస్తే 1910వ సంవత్సరంలో జపాన్ దేశం కొరియా దేశాన్ని ఆక్రమించుకుంది. అలా కొరియా 1944వ సంవత్సరం వరకు జపాన్ చేతుల్లో ఉండేది. ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 జరిగిందో అప్పుడు జపాన్ మీద యుఎస్ఏ న్యూక్లియర్ బాంబ్స్ని హిరోషిమా, నాగసాకి నగరాల్లో వేసింది. దీంతో జపాన్ సరెండర్ అయ్యింది. అలాగే కొరియాలో ఆధిపత్యం కోల్పోయి దీన్ని 38 ప్యారలల్ లైన్తో నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాలుగా విడదీసింది. నార్త్ని సోవియట్ యూనియన్ అండ్ సౌత్ని యుఎస్ఏ దేశాలు ఆక్రమించుకున్నాయి. నార్త్ కొరియాలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనే పార్టీ ఏర్పడింది. దీనికి 1948వ సంవత్సరంలో కిమ్ టు సంగ్ అనేవాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1950 సంవత్సరంలో నార్త్ కొరియా దేశం సౌత్ కొరియాతో యుద్ధం ప్రారంభించింది. దీనికి యుఎస్ఏ, రష్యా దేశాలు సైలెంట్ పార్ట్నర్స్గా ఉండి గన్స్, బాంబ్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ని సప్లై చేశాయి. ఈ యుద్ధంలో 25 లక్షల మంది జనాభా చనిపోయారు. చివరికి 1953వ సంవత్సరంలో 2 దేశాలు యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకున్నాయి. ఈ నార్త్ కొరియా దేశాన్ని అప్పటి నుంచి 3 పరిపాలిస్తూ వచ్చారు. వారందరూ కిమ్ డైనాసిటీకి చెందిన వారే. ముందు మనం చెప్పుకున్నట్టు కిమ్ టు సంగ్ 1948వ సంవత్సరం నుంచి 1994 వరకు ఆ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నాడు. ఇతను చనిపోవడంతో తన కొడుకు కిమ్ జాంగ్ టు అధికారం చేతబట్టాడు. ఇతడు 1994వ సంవత్సరం నుంచి 2011 వరకు పాలించాడు. 2011వ సంవత్సరంలో ఇతడు చనిపోయేటప్పుడు తన 3వ కొడుకైన కిమ్ జాంగ్ ఉన్ను ఈ దేశానికి ప్రెసిడెంట్గా నియమించాడు. అప్పటి నుంచి మన కిమ్ అవ నార్త్ కొరియాని అదుపులో ఉంచుకున్నాడు. అక్కడ పాలన ఎంత దారుణంగా, ఇంకా ప్రజల జీవితాలు ఎలా ఉంటుందో కొన్ని చెప్తా చూడండి. నార్మల్గా ఏ దేశంలోనైనా వారానికి 6 రోజులు పనిచేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వారంలో 7 రోజులు పనిచేయాలి. ఆ 7వ రోజు సిటీని క్లీన్గా ఉంచడానికి వాలంటీర్స్గా పనిచేయిస్తాడు. ఒక రోజు లీవ్ పెడదామంటే ఫైన్ ఉంటుంది. ఆ ఫైన్ ఎంత ఉంటుందంటే ఒక ఎంప్లాయీకి 4 మంత్స్ శాలరీ అంత ఉంటుంది. సర్లే అని ఇంటికి వచ్చాక టీవీ చూద్దామంటే అక్కడ 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. వాటిల్లో కూడా కిమ్మామ్ గురించి వేసిందే వేసి జనాలు బుర్ర తింటుంటారు. ఆ న్యూస్ కూడా అక్కడ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వంటివి చూద్దామన్నా అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. ఒకవేళ కొంతమందికి యాక్సెస్ ఉన్నా అవి గవర్నమెంట్ సైట్స్ చూసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనిచేయదు. బయట దేశాల్లో ఏం జరుగుతుందో కొరియా దేశంలో తెలియనివ్వడు. ఇలా ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఇలా చేస్తారు. అక్కడ ప్రతి ఇంటికి ఒక్కో రేడియో ఉంటుంది. ఆ రేడియోలో కూడా కిమ్మామ్ ఏం చేస్తున్నాడో అదే వస్తుంది. ప్రతి ఇంటికి రేడియోతో పాటు బోనస్గా కిమ్మామ్ గాని, కిమ్మామ్ వాళ్ళ వంశస్థుల ఫోటోలు మాత్రం ఉండాలి. అలా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి మనిషి ఇక్కడ ఆర్మీలో పనిచేయాల్సిందే. మగవారైతే 10 సంవత్సరాలు, ఆడవాళ్ళైతే 7 సంవత్సరాలు. ఈ దేశంలో కిమ్మామ్ రూల్స్నే పాటించాలి, లేదంటే జైల్లో వేస్తారు. అది ఫారినర్స్ అయినా కూడా. అందుకే ఇక్కడ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అతి కష్టం మీద వస్తుంది. అలాగే ఎవరూ ఇక్కడికి వెళ్ళాలనుకోరు కూడా. ఇక్కడ దొంగతనం చేస్తే బహిరంగంగా ఉరిదీస్తారు, లేదా జైల్లో నరకం చూపించి చంపేస్తారు. ఎవరైనా చిన్న తప్పులు చేస్తే ఆ తప్పు చేసిన వాడి 3 జనరేషన్స్ అంటే వాళ్ళ తాత, డాడీ, పిల్లలతో సహా జైల్లో పెడతారు. ఇక్కడ మాత్రం 28 హెయిర్ స్టైల్సే ఉంటాయి. వీటినే వాళ్ళు చేయించుకోవాలి. అది కాదని హీరో స్టైల్స్ లాగా డిఫరెంట్గా ట్రై చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అక్కడి గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అంతెందుకు, పిల్లలు ఏ సిలబస్ చదవాలో ఒక్క నిమిషం, ఈ సిలబస్ కూడా కిమ్ వంశస్థుల గురించే ఉంటుంది. ఇలా స్టూడెంట్స్ చదువుకున్నాక ఏ జాబ్ ఎవరికి ఇవ్వాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మదర్స్ డే రోజు కిమ్మావని పట్టించుకోరు అని ఆ డేని సెలబ్రేట్ చేయడం ఆపించేశాడు. ఆ రోజు కిమ్మావనే తలుచుకోవాలంట. కిమ్మావ దేవుడని అక్కడ బుక్స్ కూడా ఉంటాయి. ప్రజలు వాటినే చదవాలి. ఇవన్నీ తట్టుకోలేక
చాలా మంది దేశం నుంచి బయటకు వెళ్ళాలనుకుంటారు, కానీ అక్కడ నుంచి వెళ్ళాలన్నా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒక రకంగా వాళ్ళు కిమ్మామ్కి పెట్స్ అని చెప్పొచ్చు. డ్రగ్స్ ని యూజ్ చేయడం ఏ దేశంలోనైనా ఇల్లీగల్, కానీ ఇక్కడ మాత్రం అది లీగల్. ఇలా ఉందని ఈ దేశం నుంచి ఎవరైనా పారిపోవాలనుకునే వారిని దారుణంగా జైల్లో బలవంతంగా పనిచేయిస్తారు, కొన్నిసార్లు చంపేస్తారు కూడా. ఇలాంటి ఎదవ పనులు చేసే ఈ ఎదవకి కాళ్ళు పట్టడానికి, మసాజులు చేయడానికి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 2000 మంది లేడీస్ని ప్లెజర్ స్క్వాడ్ అనే పేరుతో బలవంతంగా పనిచేయిస్తాడు. ఇంకా వాళ్ళని వేరే పనులు కూడా యూజ్ చేస్తాడు. అందులో 13 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉంటారు. ప్రజలు ఎలా ఉంటే కిమ్మామ్కి మాత్రం రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళ దేశంలోని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని, సౌత్ కొరియా మీద యుద్ధం చేస్తామని న్యూస్లో వైరల్ అవుతూ ఉంటాడు. ఇలా ఈడుకో నమస్కారం పెట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.